వారమంతా కష్టపడి పనిచేస్తాం. పైగా ఫిజికల్ యాక్టివిటీ లేని పని మనది. బుర్ర బద్దలైపోయేలా రోజంతా ఓ డబ్బా ముందు కూర్చొని కొడుతూనే ఉండాలి. కాసేపు ఫోన్ చూస్తేనే, లేకపోతే ఏదైనా సినిమా చూస్తుంటేనే పక్కన ఏం జరుగుతుందో అర్థం కాదు మనకి. అంతగా వేరే ప్రపంచంలో బ్రతికేస్తున్నాం మనం ఈ రోజుల్లో. మరి ఇక మన రియల్ లైఫ్‌ని ఎప్పుడు బ్రతకాలి మనం? ఒక్క వీకెండ్. ఆ ఒక్క రోజే కదా మనం పక్కాగా రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటాం చాలామంది. లేకపోతే చచ్చిపోతామేమో అన్న పిచ్చెక్కిపోతుంది. అంత భయంకరంగా ఉంటుంది. కానీ అమెరికాలో ఒక స్టార్టప్ కంపెనీ ఫౌండర్ మాత్రం వీకెండ్‌లో అసలు వీకెండ్స్ తీసుకోకూడదు. హార్డ్ వర్క్ చేసేసేయాలి. గెలిచే వరకు అసలు అలుపెరగకుండా పోరాడాల్సిందే అని చెప్తున్నారు. ఆయన చెప్పడమే కాదు. ఒక వీకెండ్‌లో ఆయన ఏకంగా 31 మీటింగ్‌లు కంటిన్యూయస్‌గా పెట్టుకున్నాడంట. ఈ మీటింగ్స్ అన్నీ అటెండ్ అయ్యి చివరికి అలసిపోయి, సొలసిపోయి పడిపోయాడట. పైగా ఇదంతా తన ఎక్స్‌పీరియన్స్‌నంతా కూడా లింక్డ్ఇన్‌లో షేర్ చేసుకున్నాడు ఒక పోస్ట్ ద్వారా. పైగా దీనికి హార్డ్ వర్క్ అంటే ఇదే అని, నేను గెలవాలి కాబట్టి ఇంత పని చేస్తున్నాను అని చెప్పుకుంటూ గర్వంగా ఈ పనికిమాలిన వర్క్ కల్చర్‌ని పొగుడుకొచ్చారు కూడా. పనికిమాలిన అని నేననట్లేదు. ఈ పోస్ట్ కింద కామెంట్‌లొచ్చాయన్నమాట ఇలాంటివి. ఈ స్టార్టప్ ఫౌండర్ పేరు ఎమిలియో వాన్ కోతెమ్. ఆయన లింక్డ్ఇన్‌లో ఒక పోస్ట్ పెడుతూ, "ఈ వీకెండ్‌లో నాకు 31 మీటింగ్‌లున్నాయి. అవన్నీ నేను అటెండ్ అయ్యి, నేను అలసిపోయి, కళ్ళు తిరిగి పడిపోయాను" అని రాసి, వెంటనే సైక్ అమ్మా నేను ఓడిపోయేలా పెంచలేదు. థాంక్ యూ సో మచ్ అన్నట్టుగా రాసుకున్నాడనమాట. ఎంతైనా కష్టపడి గెలిచేవాడిలాగానే నన్ను పెంచినందుకు థాంక్ యూ అన్నట్టు దీని కింద ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇంకా స్టీవ్ జాబ్స్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నారు. స్టీవ్ జాబ్స్ వీకెండ్స్ తీసుకోలేదు. నేను కూడా తీసుకోను అంటూ రాసుకొచ్చాడు. ఇక లైఫ్‌లో బ్యాలెన్స్ అంటారా? అది తర్వాత చూసుకుంటా. నేను గెలిచాక మెల్లగా బ్యాలెన్స్ చేసుకుంటా అని చెప్పి రాసుకొచ్చారు. అయితే ఇతని పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. చాలామంది లింక్డ్ఇన్ యూజర్స్ అతని పనితీరును, ఈ మాటలను తీవ్రంగా దుమ్మెత్తి పోసారనమాట. సో, బ్రో ఇది సెలబ్రేట్ జేసుకోవాల్సిన విషయం ఏం కాదు. నీకు ఒక్కటే జీవితం. రేపేదైనా అయితే నీ కంపెనీ, కస్టమర్స్ ఎవ్వరు అంత్యక్రియలకు రారు. నీ కుటుంబానికి కూడా ఎవరు సపోర్ట్ ఉండరు. సో, నీ లైఫ్ నువ్వే గడపాలి అని ఒకరు కామెంట్ చేస్తే, ఇంకొకరేమో మంచిది నీకు ఇది కిక్ ఇస్తుందా? ఓకే. అలాగే కానీ. కానీ ఒకవేళ గుండెపోటుతో పడిపోయి చచ్చిపోతే ప్రాణం కన్నా విలువైందా నీ హార్డ్ వర్క్ అని మరొకరు ప్రశ్నించారు. చాలామంది ఈ పోస్ట్‌ను ఒక జోక్‌గా లేదా వ్యంగ్యంగా భావించారు. సాధారణంగా ఇలాంటి విమర్శలు వస్తే ఎవరైనా వెనక్కి తగ్గుతారు. కానీ కోత్తం అలా చేయలేదు. ఈ కమెంట్స్ అన్నింటికి కౌంటర్‌గా ఇంకొక పోస్ట్ పెట్టిర్రు. దాంట్లో 70కి పైగా మీటింగ్‌లు అటెండ్ అయిన స్క్రీన్ షాట్స్‌ను పెట్టుకొచ్చాడు. నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు. నన్ను కమెంట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. కానీ నేను కష్టపడి పని చేసి ఫలితాలను సాధిస్తున్నాను. మీరేమో కమెంట్లు పెట్టుకుంటూనే ఉన్నారని ఆయన చెప్తున్నారు. ఇంకా తన కష్టానికి ఫలితంగా ఆ మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల, నేను వీకెండ్స్‌లో అంత పని చేయడం వల్ల, నా కంపెనీలో 25% కన్జర్వేషన్ రేటు, రికార్డ్ బ్రేకింగ్ కస్టమర్ సంతృప్తి ఇవన్నీ నాకొచ్చాయి అని చెప్పి ఆయన రాసుకొచ్చారు. సో, ఆయన పని చేయడం వల్ల ఆయనకది ఒక హైప్ ఇస్తుంది. సో, కోత్తెం ఎన్ని గొప్ప విషయాలు చెప్పినా గూడా నెటిజన్‌లు మాత్రం అవి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. అతని పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీకెండ్‌ను ఇలా పనికిరాని మీటింగ్‌లతో వృధా చేయడం వల్ల నువ్వేం గెలుస్తావు అని ఒకరు కామెంట్ చేస్తే, ఈ పని చేస్తుంటే నీ జీవితం మొత్తం ఒక మీటింగ్ లాగానే అనిపిస్తుందని మరొకరు వ్యంగ్యంగా అంటున్నారు. ఇది నీకు వర్కౌట్ అవుతుంది కానీ అది అందరికీ వర్కౌట్ అవ్వదు గదా! నువ్వెందుకు దీన్ని అంత గొప్పగా పోర్ట్రే చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు, మేము పని చేయట్లేదా? అన్న రకరకాల కామెంట్స్ వచ్చాయి దీనికి. మొత్తానికైతే ఈయన యువతకు ఒక చెడు ఉదాహరణగా నిలిచాడా? లేకపోతే ఆదర్శంగా నిలిచాడా? మీరే చెప్పాలి.